ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడిని చేయబోతున్నానండి. ముందుగా గోంగూరని ఈ విధంగా కట్ చేసి పెట్టాను. కొండ గోంగూర మనకెంతో ఇష్టమైన గోంగూర, అవునంటారా కాదంటారా? ఫ్రెండ్స్, నాకైతే ఈ గోంగూర అంటేనే ఇష్టమండి. ఇంకో గోంగూరను అంతగా లైక్ చేయను నేను. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే ఇది. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, టమాటోలు, కరివేపాకు తాలింపు కోసం కొంచెం కావాలి. ముందుగా ఈ గోంగూరని అలాగే పచ్చిమిర్చి, టమాటోలు మనము చక్కగా ఉడకబెట్టుకొని రుబ్బి తాలింపు వేసుకుందాం. ఇప్పుడైతే గోంగూరను కడిగేస్తాను. గోంగూర చక్కగా కడగాలండి, వేసుకుంటుంది ఇందులో. గోంగూర శుభ్రంగా కడుగుతున్నానండి. ఫ్రెండ్స్, పచ్చడి కోసము ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి తాలింపు కోసము రెడీ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనకి పచ్చిమిర్చి, టమాటోలు ఒక 2, ఉల్లిపాయ కట్ చేశాను. ఇప్పుడు గోంగూర పెట్టి కొంచెం నీళ్ళు వేసి ఉడకబెట్టి రుబ్బి తాలింపు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఉడకబెడుతున్నానండి, స్టవ్ మీద పెట్టేశాను, ఉడుకుతూ ఉందండి. ఫ్రెండ్స్, పోపు కోసము ఇవన్నీ రెడీ చేసుకున్నాను. రోలు కూడా కడిగి పెట్టాను. రోట్లో ఉడితే ఆ రుచి వేరుగా ఉంటుంది. తాలింపు కోసం ఉల్లిపాయలు, వెల్లుల్లి వేగనిస్తున్నానండి. తర్వాత మనం పోపు దినుసులు కూడా వేసేసుకోవాలి. బాగా వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేద్దాం. పోపు వేగుతుందండి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసా. ఆ గోంగూర పచ్చడికి తాలింపే బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయింది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.